శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 మార్చి 27 శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 3 నిమిషాలకు ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 7 నిమిషాలకు ఉంది. ఈ రోజు నవమి తిథి పునర్వసు నక్షత్రం ఉందండి. నవమి తిథి మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాల వరకు ఉంది. తదుపరి దశమి తిథి వస్తుంది. పునర్వసు నక్షత్రం సాయంత్రం 5 గంటల 44 నిమిషాల వరకు ఉంది. తదుపరి పుష్యమి నక్షత్రం వస్తుంది. యోగం అధికండ రాత్రి 12 గంటల 19 నిమిషాల వరకు ఉంది. తదుపరి సుకర్మ. కర్ణం కౌలువ మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషాల వరకు ఉంది. తదుపరి తైతుల రాత్రి 11 గంటల 33 నిమిషాల వరకు ఉంది. తదుపరి గరసి. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 51 నిమిషాల నుండి 5 గంటల 39 నిమిషాల వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాల నుండి 12 గంటల 56 నిమిషాల వరకు ఉంది. అమృత కాలం మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషాల నుండి 4 గంటల 56 నిమిషాల వరకు. శుభ సమయం ఉదయం 10 గంటల 10 నిమిషాల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు ఉంది. తిరిగి తదుపరి శుభ సమయం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు అయితే ఉంది. వర్జం ఉదయం 6 గంటల 25 నిమిషాల నుండి 7 గంటల 56 నిమిషాల వరకు ఉంది. తిరిగి తదుపరి వర్జం రాత్రి 1 గంట 15 నిమిషాల నుండి 2 గంటల 48 నిమిషాల వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 40 నిమిషాల నుండి 9 గంటల 27 నిమిషాల వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 36 నిమిషాల నుండి 1 గంట 24 నిమిషాల వరకు ఉంది. రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు. యమగండ మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 59 నిమిషాల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు ఉంది. ఈ రోజు శ్రీరామనవమి పండుగ, అలాగే భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం అయితే ఉన్నాయండి. ఈ రోజు మంచి రోజా కాదని అంటే ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. ఇది ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.